అన్వేష్. ఎవరు? అన్వేష్, నేనే రాఘవను. మీ మామయ్య వాళ్ళ ఇంట్లో రెంటుకుంటా కదా, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చిన. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నా కొడుకుతో ఏం మాట్లాడతావు నువ్వు? ఏమో నా కోడలతో బాగా ఫోటోలు దిగి పెడతావు నువ్వు. అలా ఏం లేదా ఆంటీ, జానకి నా బర్త్డేకి అని చెప్పి కేక్ కట్ చేయించింది. ఏదో ఫ్రెండ్షిప్ అట్లా పెట్టినా అంతే. ఏం దోస్తు, నా కొడుకు నా కోడలకు పెళ్లి అవుతుందని తెలిసి చూస్తాం గుళ్ళల్లో తీసుకుపోయి కేకులు కట్ చేసుకుంటా ఫోటోలు పెడతావు ఎందుకు నువ్వు? అమ్మా నువ్వు ఆగే, ఏదో మాట్లాడుతుంటాను కదా, నువ్వు లోపలి ఇవ్వు. ఏం మాట? ఇంకోసారి నా కోడలతో నువ్వు అవపడ్డావనుకో నీ సంగతి ఎట్టుంటుందో నేనే చూసుకుంటా. ఏంటో చెప్పు రాఘవ మరి. అన్వేష్, నీతో ఒక పర్సనల్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, కానీ చెప్పిన తర్వాత అయితే నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సరే రాఘవా, ఏంటో చెప్పు. అదేంటో కాదు అన్వేష్, జానకిది నాది ప్రేమ గురించి. ఏంది రాఘవా, నీది జానకిది ప్రేమ గురించా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైందంటే జానకి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పేసి అంది. అయితే ఇక నేనేమన్నా అంటే, నీకు మీ బావ ఉన్నాడు కదా, పైగా మీ బావతోనే పెళ్ళి చేయాలని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అన్నాను. అప్పుడు తను నాకు మా బావ అంటే ఇష్టం లేదు, నాకు నువ్వంటేనే ఇష్టం, నీ విషయం గురించి మా ఇంట్లో వాళ్ళని మా బావని కన్విన్స్ చేస్తా అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఒప్పుకున్నాను నేను తన ప్రేమని. అది కాదు రాఘవా, మొత్తం మీ ఇష్టమేనా చెప్పు. ఇప్పుడు ఈ విషయము ఇంట్లో మా మామ వాళ్ళ ఇంట్లో తెలిసిన, ఇటు మా ఇంట్లో తెలిసిన, నీ సిచ్యువేషన్ ఎట్లుంటే ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు మా అమ్మ నువ్వు ఇంటికి వస్తేనేనా ఎంతకాలం అన్నది? అదే అన్వేష్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత తప్పు చేసినా అని చెప్పి. ఈ విషయం ఎక్కడ బయటపడితే మీరు అందరు నా గురించి తప్పుగా అనుకుంటారని చెప్పి నేనే వచ్చి మీకు చెప్పుకుంటున్నా ఈ మ్యాటర్ మొత్తం. ఇప్పుడు నా మరదల్ని ఇష్టపడతానని చెప్పినప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఒకరికొకరు ఇష్టపడతానని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు చెప్తే నేనేం చేస్తా? అయ్యో అన్వేష్, ఇష్టమా అంటే నేనేం తన లవ్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా ఎస్ఆర్నో స్టేజ్లోనే ఉంది. నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంట్లో కిరాయికి వచ్చినావు. ఆ ఇంట్లో ఇది ఆడపిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మా మామ నీ మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే నీతోటి వాళ్ళని ఎటంటాడు పంపిస్తాడు చెప్పు. నువ్వు ఆ నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకుంటా నువ్వు ఇట్లా చేసుకునేది అసలు కరెక్ట్ కానే కాదు. అదే అన్వేష్, అంత దూరం రావద్దని చెప్పి ముందే వచ్చి నీతో చెప్పుకుంటున్నా. పైగా ఇప్పుడైతే నాకు జానకి ఎలాంటి లవ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. సరే, నాకైతే చెప్పినావు కదా, నేను ఒకసారి నా మరదలతో మాట్లాడతా, కానీ ఇంకోసారి మాత్రం ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకు, అది నీకే మంచిది. సరే అన్వేష్, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. హరి, రాఘవ అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతా అన్నాడు, ఒకసారి మాట్లాడి ఉండేది తెలుసుకుందామా? దివ్య రాఘవ వెళ్ళి మాట్లాడి వస్తా అన్నాడు కదా, మాట్లాడితే ఆయనే కాల్ చేస్తాడు, మనం కాల్ చేయడం వల్ల. సరే హరి, రాఘవ మాట్లాడినాక ఒకసారి అన్వేష్తో మనం కూడా మాట్లాడదాం. ఇగో దివ్య, వాళ్ళ విషయాలను మనం ఇన్వాల్వ్ కావద్దు, ఏదున్నా వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాఘవ అన్వేష్ మనకు ఫ్రెండ్సే కదా, ఒకసారి అన్వేష్ని కలిసి రాఘవ గురించి తప్పుగా అనుకోకుండా మాట్లాడదాం. సరేలే దివ్య, రాఘవ అయితే మనం ముందైతే ఫోన్ చేయని, అప్పుడు ఆలోచిద్దాం.